బుక్ ఎగ్జిబిషన్‌లో విమర్శ గురించిన చర్చ కోసం ఈరోజు విజయవాడ వచ్చాను. ఆ షాట్ కూడా పోస్ట్ చేశాను నేను. ఇంకా చేస్తాను. అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో వివరంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత. ఈ మాట్లాడడం అచ్చంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆపడానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు మాట ఇచ్చారా? లేదా రేవంత్ రెడ్డి ఒత్తిడికి లొంగిపోయారా లేదా అన్న దాని మీద ఆయన ఫోకస్ మొత్తం పెట్టారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పేశారు. నేను కండిషన్ పెట్టాక దానికి ఒప్పుకున్న తర్వాతే చర్చలకు వెళ్ళాను అని. కాబట్టి రేవంత్ రెడ్డి మాటల్లో ఆయనేమి తటపటాయించట్లేదు. చాలా సూటిగానే చెప్తున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన 2 రాష్ట్రాలు సమానం బాగుండాలి, తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి, గోదావరి జలాలు వాడుకుంటే తప్పేముంది, ఇలాంటివి చాలా వ్యాఖ్యలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఆ కండిషన్ పెట్టాడా లేదా, దానికి తను ఒప్పుకున్నానా లేదా అన్నది అయితే ఆయన చెప్పలేదు. అంటే రేవంత్ రెడ్డి అంత తీవ్రంగా దాన్ని తన విజయంలాగా క్లెయిమ్ చేసుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదు అంటే దాని అర్థం తప్పకుండా ఆయన ఎంతో కొంత ఆ విషయంలో ఎట్లాగూ జరగడం లేదు కదా అనే వైఖరి తీసుకొని ఉండాలి. దానికి తగినట్టే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అసలు దండగా దానివల్ల ఏం ఉపయోగం లేదు, డబ్బులన్నీ వృధాగా పెట్టారన్నారు. అంటే ప్రభుత్వానికి చంద్రబాబుకు అభిప్రాయం ఉంది కాబట్టి అది ఎలాగూ జరగడం లేదు, అదెందుకు అడ్డంకి కావాలి అనే వైఖరి ఆయన తీసుకొని ఉండొచ్చు. అతన్ని చెప్పొచ్చు, తన తర్కం చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే రాయలసీమ సమస్యను ఆ నదీ జలాలకు సంబంధించి అన్యాయం జరిగింది అనేది వైసీపీ ఒక రాజకీయ నినాదంగా తీసుకొని ఆ నాయకులు పెచ్చోటికి వెళ్ళి నిరసనలు చెప్పడం మొదలుపెట్టారో ఇంకా దాని మీద అంతకు మించి చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పడిపోయారు. అందుకని ఆయన చాలా సాధారణ పరిభాషలో మాట్లాడుతూ ఉన్నారు. పైగా దీన్ని పోలవరం మీదకి మళ్ళించే ఒక పెద్ద ప్రయత్నం కూడా చేశారు. అక్కడికి వెళ్ళి సమీక్ష చేసి అవన్నీ అక్కడ కూడా అంతకుముందేమో తెలుగు మహాసభలు కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు, తర్వాత అన్ని వివరాలు చెప్తా అన్నారు. పోలవరంలో కూడా పోలవరం గురించి దాన్ని పూర్తి కావటం గురించి చెప్పారు. కానీ ఈ విషయాల్లో కృష్ణా జిల్లాల విషయంలో మాట ఇచ్చింది లేదు, చెప్పలేదు. తెలంగాణ వైఖరిని కూడా అంటే రేవంత్ రెడ్డి వైఖరిని కూడా సూటిగా ఏం ఖండించలేదు. కొన్ని వ్యాఖ్యలు మాత్రం చేశారు. అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాటలను ఖండించబోవటం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏం పెద్దగా విచారించడం లేదు అన్నది స్పష్టమవుతుంది. అసలు అప్పటికే ఆగిపోయింది కదా, మేము విచారించేది ఏముంది అనొచ్చు. ఇప్పుడు ఎన్జిటి వచ్చే వరకు ఆగుతామని చెప్పుండొచ్చు. అలా ఏం వివరణ ఇవ్వట్లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి దీని మీదే దాడి చేస్తున్నారు. ఈయన పూర్తిగా చేతులు కలిపారు. ఓటుకు నోటు కేసులో వాళ్ళిద్దరూ భాగస్వాములు కాబట్టే, ఇతరత్ర రాజకీయ బంధాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని సూటిగా దాడి చేశారు. మూడోది, రాయలసీమకు సంబంధించి తాము చేశాము, నేను కూడా ఎప్పుడు తెలంగాణకు నష్టం జరగాలని కోలుకోలేదు, అన్నదమ్ముల్లాగా ఉండాలి, అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన వాళ్ళం ఈ విషయాల మీద వివాదపడకూడదనే మా ఉద్దేశం. అయితే ఎట్లాగూ మా కోటాకు వచ్చే నీళ్ళనే మేము వరద ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటాము అనే మాట చెప్పాము తప్ప అందులో ఇంకేం లేదు. అందులో తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏం లేదు. కానీ ఆ విషయంలో ఎన్జిటి అడ్డం పెట్టి ఆగిపోతే మేమేదో ఆపేసామని చెప్పడం, అక్కడేమో తను హామీ ఇచ్చి దాన్ని చేయబోమని చెప్పటం, ఇదంతా కపటం అన్నది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీవ్ర ఆరోపణ. రెండవది, తాము ఓడిపోవటం, వైసీపీ ఓడిపోవటం రాయలసీమకు జరిగిన తీరని వాళ్ళ దురదృష్టం అంటున్నాడు ఆయన. అంటే రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారు, మేమైతే న్యాయం చేస్తాము అని వైసీపీకి 2019లో చాలా ఎక్కువ స్థానాలు వచ్చాయి రాయలసీమలో. చంద్రబాబు మరొకంత ఎవరు గెలవలేదు. అదే పరిస్థితి మళ్ళీ వస్తే తప్ప తాము గెలవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాని మీద కేంద్రీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సూటిగా ఖండించలేకపోవటం, పరోక్షంగా ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, దానికి మేమేమి తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఇవన్నీ జనరల్ స్టేట్మెంట్స్. ఇవేమి రాజకీయంగా వీటి ఏం విలువ ఉండదు.
రాజకీయంగా రేవంత్ రెడ్డి మాటలను ఖచ్చితంగా ఖండించగలిగిన, నిరాకరించగలిగిన, తోసిపుచ్చగలిగిన, విభేదించగలిగిన పరిస్థితిలో చంద్రబాబు లేరు అన్నది స్పష్టం. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలు ఎవరు నమ్ముతారని ఎవరన్నా అనొచ్చు. నమ్ముతారా లేదా అన్నది ప్రజలకు సంబంధించింది, వాళ్ళు తగిన సమయంలో చెప్తారు. కానీ చంద్రబాబు చేసింది సరైనది కాదు. గతంలో కూడా ఆయన రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు. ఈ థీమ్ను, ఈ సారాంశాన్ని తీసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా రెండవది భోగాపురంలో క్రెడిట్ వార్. ఈ క్రెడిట్ వార్ కదా, అసలు క్రెడిట్ చోర్ ఇది. మాకు రావాల్సిన క్రెడిట్ ఆయన కొట్టేస్తున్నాడు, నాకేం అభ్యంతరం లేదు. ఈ జనవరిలో అక్కడ విమానం దిగుతుంది అని నేను ఎప్పుడో చెప్పాను అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు లేదా క్లెయిమ్ చేయొచ్చు. ఆయన ఒక దశలో ఎర్ర బస్సు కూడా దిగని చోట ఎయిర్పోర్ట్ ఏంటి అన్నారు అన్నదే వీళ్ళు చెప్తున్నారు. కానీ నిజంగా ఆయన చెప్పారా జనవరిలో విమానం దిగుతుందని? దాన్ని మీడియా కూడా వెరిఫై చేద్దాం. ఇంకొకటి ఏమో, కరోనాలో కూడా పనులు ఆపకుండా కొనసాగించాం కాబట్టి ఇది ఈ స్థితికి వచ్చింది. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉండి, పౌర విమానయాన మంత్రిగా ఉండి కూడా దాని కోసం ఏమి శ్రద్ధ పెట్టలేదు అని కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే కేవలం కొనసాగించలేదు, చెయ్యలేదు, మేమే చేసామని కూడా కాదు, చెయ్యకుండా నిర్లక్ష్యం వహించారు అనే ఆరోపణ కూడా ఆయన చేస్తున్నారు. ఇది ఒక పరాకాష్ట క్రెడిట్ చోర్కు అని. అంటే ఓట్ చోర్కు నిన్న స్లోగన్ ఉన్నట్టే రాహుల్ గాంధీది, ఈయన క్రెడిట్ చోర్, క్రెడిట్ వార్ కాస్త క్రెడిట్ చోర్ అయింది. ఈ రెండు అంశాలను చాలా బలగుద్ది చెప్పడమే కాక ఈ రెండిట్లో కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాదిస్తున్నది అవాస్తవం. కావాలని తమను సమర్థించుకోవడానికే ఈ అవాస్తవాలు చెప్తున్నారని ఆయన కొన్ని తేదీలు, కొన్ని ఉదాహరణలు వీటితో చెప్తున్నారు. సరే, వీటిని ప్రభుత్వం, పాలకపక్షం ఎలాగ ఇదివరకే తోచిపుచ్చాయి, ఇప్పుడు కూడా తోచిపుచ్చుతాయి. వాళ్ళు 2-3 స్టేట్మెంట్స్ తీసుకొని వీటి ద్వారా మీరు దానికి వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అన్నిటినీ మించి విమానాశ్రయం రాగానే వెంటనే ఏదో సర్వతోముఖంగా అభివృద్ధి జరుగుతుందని కూడా మనం చెప్పలేము. చాలా చోట్ల శివార్లలో విమానాశ్రయాలు ఉన్నాయి, అవన్నీ అంతగా ఏమీ అభివృద్ధి చెందలేదు. విమానాశ్రయాల వల్ల రాకపోకలు పెరుగుతాయి, క్యాబులు, రవాణాల రంగంలో పనిచేసే వాళ్ళకి పని జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఒప్పందాలు చేసుకోవడానికి చాలా సులభంగా వస్తారు అని కొంతమంది సిద్ధాంతాలు చెప్తుంటారు. వ్యాపారవేత్తలకు లాభం వస్తుంది అనుకుంటే ఒంటెలు వేసుకుని కూడా పోతారు ఎడారి ప్రాంతాలకు పోట్ల. కాబట్టి ఇక్కడ భోగాపురం వచ్చేది ఏదో వస్తుంది, కానీ దాని మీద క్రెడిట్ చోర్, క్రెడిట్ వార్ అన్నది మటుకు అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, ఈ 2 ప్రాంతాల్లో వైసీపీ 2 ప్రాంతాలకు సంబంధించిన అంశాలు తీసుకోవటం ఎందుకంటే ఈ 2 ప్రాంతాల్లో మళ్ళీ ఆధిక్యత తెచ్చుకోవాలి అన్నది వాళ్ళ వ్యూహంలాగా కనిపిస్తుంది. సరే.